ఇందులో కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకోండి. పల్లీలు, నువ్వులు, ఈ 3 కాంబినేషన్స్ దీంట్లో చక్కగా ఐరన్ ఉంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. మనం దీన్ని కొన్ని నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. తాలింపు వేసుకొని ఈ ఉల్లిపాయల గ్రేవీ తయారు చేద్దాం. మన నూనె వంకాయలో కొంచెం నూనె పడుతుంది, ఉల్లిపాయలు ఇందులో బ్రౌన్గా అవ్వాలి. ఫస్ట్ వేసే ఉల్లిపాయలేమో అసలు మాయమైపోతాయి గ్రేవీలో, మనకి ఆ కుక్ అయిపోయి ఆ గ్రేవీ కరిగిపోయి ఆ బిర్యానీ మనకి బ్రౌన్ ఆనియన్ ఎట్లా ఫ్లేవర్ అందజేస్తుందో ఈ పల్లీలు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి, వంకాయలో చాలామంది ఏం టేస్ట్ లేదనుకుంటారు, అందుకని వంకాయతో చేసేటప్పుడు అది పచ్చడి కానివ్వండి, కూర కానివ్వండి, దాంట్లో మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసి వాడుతూ ఉంటాం. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం వేసేది ఆవాలు, ఎందుకంటే ఆవాలు చిట్టుపట్లాడాలి. ఆవాలు చిట్టుపట్లాడి ఆ సుగంధ ద్రవ్యాలని ఆ నూనెలో చిట్టుపట్లాడుతూ బయటికి తీసుకొస్తుంది. అది రాగానే ఫస్ట్ నేను మంట తగ్గించి మిగతా వేస్తాను, అది మీరు కూడా గుర్తుంచుకోండి. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి, ఇప్పుడు మంట తగ్గించేద్దాం. ఇందులో మనం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఆ నూనెలో లైట్గా ఇలా వేగుతూ దాంట్లో ఆ లైట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. కొంచెం వేసాను, కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో మెంతులు చెప్పాను కదా, ఇంత మెంతులు కొంచెం వేసి తర్వాత దీంట్లో మన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను. తర్వాత వేసే ఉల్లిపాయలు కొంచెం నాలుగుకి, నోటికి, పన్నుకి తాకేలా ఉండాలి. కానీ ఇందులో మాత్రం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేశాను. ఈ ఉల్లిపాయలు కరిగిపోవాలి. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు, ఆ ఉప్పు కూడా మన ప్రాసెస్ని తొందరగా కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అయితే ఉప్పు వేయడానికి కారణము ఆ ఉల్లిపాయలో నుంచి తేమ బయటికి తీసుకురావడం ఒకటి, ఇంకొకటి అలా ఉప్పు వేయడం వల్ల ఫ్రైయింగ్ అయ్యేటప్పుడు కూడా ఉల్లిపాయలు ఈవెన్గా కలర్ అవుతాయి. కేవలం కొన్నిసార్లు మనం ఫ్రై చేస్తుంటాం, కొనలు కలర్ వస్తుంది, లోపల కాదు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయల్లోని తేమ బయటికి తీసుకొచ్చి మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఎప్పుడైతే ఆ ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తుందో ఈ ఉల్లిపాయలు కరిగిపోతాయి గ్రేవీలో. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కావాలంటే మనం కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకొని. ఆహాహా, నాకు ఇందులో ఇంగువ కూడా చాలా ఇష్టం, కాకపోతే వెల్లుల్లి తాలింపులో వేస్తున్నా కాబట్టి, లేకపోతే ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని లైట్గా ఇలా కలిపేసుకోండి. అందులో కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు నా పల్లీలు, నువ్వులు, ఈ కొబ్బరి, ఈ పేస్ట్ ఇక్కడ రెడీగా ఉంది. ఈ పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. నేను ఈ పల్లీలు, నువ్వులు చేసిన పేస్ట్ని ఇందులో వేసి కలుపు, బాగా కలుపు. ఇలా కింద అంటుకుపోతుంది, ఇది అంటుకున్నప్పుడు మాడుతుంది. ఇప్పుడు మాడకుండా ఉండడం కోసం మనం ఫస్ట్ దీన్ని ఇంకా కొన్ని నీళ్లు పోసి, చూడండి ఎక్కువగానే నీళ్లు పోస్తున్నాను, ఆ నీళ్లు పోసి దీనిపైన ఈ మూత పెట్టి ఆ మసాలా కొంచెం కూడా వేస్ట్ కాకూడదు, ఎందుకంటే ఇది గుత్తి వంకాయ మసాలా. ఎందుకంటే తర్వాత అయిపోతున్నప్పుడు దాన్ని గీకి తింటాం. సో దీంట్లో ఈ నీళ్లు కూడా వేయండి. ఇలా వేయడం వల్ల మనకి కింద అంటుకోకుండా మనం కలుపుతూ ఉండాలి. మనకి మెయిన్ ఏంటంటే దీంతో పాటు చింతపండు పులుసు కూడా కుక్ అవ్వాలి. కానీ ఈ పేస్ట్ కుక్ అవ్వకుండా చింతపండు పులుసు వేస్తే మీకు ఆ పచ్చితనం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఒక 4-5 నిమిషాల పాటు మనం కావాల్సిన నీళ్లు పోసుకోండి. దీన్ని ఫుల్ ఫ్లేమ్లో మంచిగా కుక్ చేయండి. కంటిన్యూస్గా సైడ్లో ఎక్కడ అంటుకోకుండా దాన్ని గీకుతూ దీన్ని కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ గ్రేవీలో పచ్చితనం పోతుందో అప్పుడు చింతపండు పులుసు, వంకాయలు వేసి ఆ మస్తు టేస్ట్ని ఇందులోకి తీసుకొద్దాం. ఇప్పుడు ఇది చూడండి, మనకి ఆ గ్రేవీ టెక్స్చర్ వచ్చింది, కానీ దీంట్లో ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. ఇది ఇంకా అంటే గ్రేవీలో పచ్చిదనం వెళ్ళిపోయింది, కానీ ఇంకా కుక్ అవ్వాలి, చాలాసేపు కుక్ అవ్వాలి. ఈ గ్రేవీలో మేము స్లో మంటలో అరగంట కుక్ చేస్తాం. మరీ ఇంట్లో అంత టైం పట్టక్కర్లేదు, ఒక 15 నిమిషాలు. మీరు మటన్ కూర వండితే ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లో చింతపండు పులుసు, కొంతమందికి ఇందులో పులుపు కొంచెం ఎక్కువ ఇష్టం, కొంతమందికి జస్ట్ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా. ఇందులో వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని
ఇందులో కుక్ అవనిద్దాం. మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ మనకి స్లోగా మనం కుక్ చేసుకోవాలి. ఆ వంకాయలు కూడా లోపల దాకా కుక్ అవ్వాలి. మామూలుగా నూనెలో ఫ్రై చేసుకుంటే 3 నిమిషాల్లో కుక్ అవుతుంది, కానీ ఇలా గ్రేవీలో వేసి కుక్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. దీన్ని సైడ్లో క్లీన్ చేసుకుంటూ కావాల్సిన నీళ్లు పోసి మనం కుక్ చేద్దాం. ఇంకొకటి, ఈ టైంలో మీరు మసాలాలు కూడా వేసేసుకోవచ్చు. ఇందులో ధనియాల పొడి, కారం, కొంచెం ఘాటు ఉండాలి. మరి గుత్తి వంకాయ అంటే ఘాటు తక్కువ ఉంటే సెట్ కాదు. ఇందులో కారం, కొంచెం గరం మసాలా, ఇందులో బెల్లం కూడా వేయాలి. అది మనం తర్వాత వేసుకుందాం. ఫస్ట్ అయితే వీటన్నిటిని కలపగానే దీని రంగు మారుతుంది. ఆహా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఉప్పు కూడా దేవుడా దేవుడా, అసలు సంగతి మర్చిపోయాను. అందుకే అయిపోయిందని ఈ డిష్ చూసి మురిసిపోయాను. కొంచెం ఉప్పు అయితే. ఇంకొకటి, ఈ డిష్ని మరింత రుచి పెంచేది కొంచెం బెల్లం. ఈ షడ్రుచులలో ఇందులో ఆ తీపి, మనం ఉల్లిపాయలు వేయించిన దాంట్లో కూడా తీపి వస్తుంది, కానీ కొంచెం అంత బెల్లం వేసామనుకోండి దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. అట్లా అని చెప్పి ఎక్కువ వేయకండి, ఇది తీయటి డిష్ కాదు. ఇది కమ్మగా ఆ గ్రేవీ దానాగా మెరుస్తూ ఎలా ఉంటుందంటే, మనకి నెయ్యి తీసుకున్నాం అనుకోండి, పూసలుగా ఉండే నెయ్యిలా ఈ గ్రేవీ చూడడానికి ఎర్రగా పర్ఫెక్ట్గా. ఇంకేంటి, ఇందులో కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తాను. ఆ తాలింపు పైన, దీనిపైన వేసుకుందాం. కొత్తిమీర వేసేసి నా సామిరంగా నువ్వు మూత పెట్టేసి నీలో వస్తున్న ఆ రుచిని బంధించేద్దాం. ఇంకా రెచ్చిపోయి ఆ సూపర్ అని ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఆ తాలింపు ఎలా వేస్తానో చూడండి. డిష్ రెడీ. ఈ డిష్ని ఇటు పక్కన పెట్టుకుంటాను. ఏంటి, ఆ నూనె బయటకు వచ్చి వావ్ 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 వావ్. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. నూనె, ఈ మూత తీసి పక్కన పెడదాం. చూడండి, అందులో నుంచి ఆ గ్రేవీ రెడీగా ఉండు. నూనె వేడెక్కింది. కొంచెం ఉప్పు వేద్దాం లైట్గా. ఫస్ట్ వెల్లుల్లి. ఈ వెల్లుల్లి లైట్గా ఫ్రై అవ్వాలి. మంట తగ్గించేద్దాం. ఆ వెల్లుల్లిలో పచ్చిమిరపకాయలు ఇలా. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేశాను. ఆ ఉల్లిపాయలు వేసి లైట్గా టాస్ చేసి దీన్ని అంతే, ఎక్కువ కుక్ చేయకూడదు. ఇలా టాస్ చేయండి, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ఇక్కడ వేసేయండి. ఇలా చేసి కలిపేసి వెంటనే వడ్డించుకోండి. ఇప్పుడు ఆ వెల్లుల్లి, ఆ ఉల్లి అనేది ఆ మెరుస్తూ తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. ఇంకేంటి, ఆహాహాహా, చూడ్డానికి కళ్ళకి విందులా సూపర్ అంటే సూపర్. పచ్చి ఉల్లిపాయ గుత్తి వంకాయ మసాలా. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం మిక్సీ జార్లో కొబ్బరి, పల్లీలు, నువ్వులు వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసి ఫైన్ గా పేస్ట్ పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు కూడా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పల్లి, కొబ్బరి, నువ్వుల పేస్టు ఇందులో వేసి తగినన్ని నీళ్లు పోసి స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు అలాగే వంకాయలు కూడా దీంట్లో వేసి చూపించిన విధంగా ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా వేసి వంకాయలు సాఫ్ట్గా పైన నూనె వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మరోసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని చివరిగా అందులో బెల్లం కూడా వేసి ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మరో 5 నిమిషాలు కుక్ చేసి ఆ గ్రేవీని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం నూనెలో కొంచెం ఉప్పు వేసి వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలని చూపించిన విధంగా టాస్ చేసి దానిపైన వేసుకోవాలి. ఈ పచ్చి ఉల్లి, వెల్లుల్లి గుత్తి వంకాయ కూర ఒక్కసారి తిన్నారంటే మీరు ఫిదా అవుతారు, దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. చక్కగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి.